ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు జగ్గయ్యపేటలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని, రెండవసారి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా తనను ఎన్నుకోవడం జరిగిందని దోనెపూడి శంకర్ తెలిపారు. 2 రోజుల పాటు జరిగిన జిల్లా మహాసభలో జిల్లాలో ప్రధానమైన సమస్యలను ఆయుధాలుగా చేసుకుని ప్రజల పక్షాన సిపిఐ రాజీలేని పోరాటానికి అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని పేర్కొన్నారు. దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ, బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఆపరేషన్ బుడమేరును తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్న జగ్గయ్యపేట ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలని కోరారు. అక్రమ మైనింగ్పై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పాత్రికేయ మిత్రులకు స్వాగతం. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు ఆగస్టు 1, 2 తేదీలలో జగ్గయ్యపేటలో అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసినాయి. 46 సంవత్సరాల తరువాత జగ్గయ్యపేట పట్టణంలో అరుణ పతాకాల రెపరెపలతో జగ్గయ్యపేట అరుణావరణ వర్ణమైనటువంటి పరిస్థితిని పాత్రికేయ ముఖంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. కార్యదర్శి నివేదిక, చర్చలు అనంతరం 65 మందితో నూతన కౌన్సిల్ ప్రతిపాదన, 17 మంది కార్యవర్గం, 7గురితో కార్యదర్శి వర్గం, సెక్రటరీగా దోనెపూడి శంకర్ ఎన్నిక, 5182 సభ్యత్వ ప్రాతిపదికగా 250 మంది డెలిగేట్స్, సౌహార్ద ప్రతినిధులు, ఆహ్వానితులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై సూర్యదేవర నాగేశ్వరరావు గారి సభా ప్రాంగణంలో అమరదేవి కామ్రేడ్ లంకా గోవిందరాజులు ప్రతినిధుల వేదికలో విజయవంతంగా సభలు ముగిసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రత్యేకించి రాబోయేటువంటి కాలంలో అనేక తీర్మానాల దిశగా భవిష్యత్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా 2వ మహాసభలు విజయవంతంగా 2 రోజుల పాటు జరిగాయి. ఈ మహాసభల్లో విమర్శ, ఆత్మవిమర్శలతోటి రాబోయేటటువంటి కాలంలో 3 సంవత్సరాలకి దశని నిర్దేశించుకునేటటువంటి పద్ధతిలో మహాసభలో పోరాట కార్యక్రమాలని రూపొందించుకోవడం జరిగింది. అదే పద్ధతిలో మహాసభ ప్రతినిధులందరం కూడా ఏకగ్రీవంగా కామ్రేడ్ దోనెపూడి శంకర్ గారిని కార్యదర్శిగా ఎన్నుకోవటం, రాబోయేటటువంటి కాలంలో పార్టీని ప్రజల పక్షాన నిలబడేటటువంటి పద్ధతిలో ఎన్నికల్లో ప్రధానంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లుగా, మున్సిపల్ కార్పొరేటర్లుగా, ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఉండటం ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో ప్రజాప్రతినిధులు ఎన్నికల క్షేత్రంలో విజయం సాధించేటటువంటి దశగా పార్టీని ముందుకు నడపాలని మహాసభ తీర్మానం చేయటం, ఆ వైపుగా పార్టీ నాయకత్వం అందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఈ రోజున ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు స్పాంటినియస్గా స్పందించి ప్రజల పక్షాన నిలబడేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రేపు విజయవాడ నగరంలో మరి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేటటువంటి దానికి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, అలాగే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ప్రజలపైన వేసేటటువంటి భారాల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగేటటువంటి విద్యుత్ ఉద్యమాల్లో
రేపు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునివ్వడం. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికీ డైరెక్టర్ పదవి నుండి రిటైర్ అయిన టి దామోదర నాయుడు తిరిగి అదే పదవి బాధ్యతలు అప్పచెప్పాలని చూడడం రాజ్యాంగ విరుద్ధమని యానిమల్ అండ్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కృష్ణారావు అన్నారు. ఇదే పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికీ సీనియారిటీ నియమాలు, ప్రమోషన్ రూల్స్ మరియు స్పష్టమైన నియామక ప్రక్రియ ఉన్నప్పటికీ వాటిని పాటించకపోవడం దారుణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ పదవికి రిటైర్డ్ అధికారి టి దామోదర నాయుడును తిరిగి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలన్న ప్రభుత్వ యోచన రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు, సర్వీస్ నియమావళికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారావు, సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గణేశ్వరరావు ఖండించారు. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం వారు మాట్లాడుతూ పదవి విరమణ పొందిన అధికారిని తిరిగి అదే పదవికి నియమించడం వల్ల వ్యవస్థలో సమతుల్యత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. డైరెక్టర్ పదవికి అర్హత గల సీనియర్ అధికారులు ఉన్నా వారిని పక్కన పెట్టి రిటైర్డ్ అధికారులను నియమించడం అన్యాయమని తెలిపారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం పశుసంవర్ధక శాఖలో రాష్ట్ర స్థాయి క్యాడర్లో ఉన్న, అంటే డైరెక్టర్ పదవిలో ఉన్న గౌరవనీయులు దామోదర నాయుడు గారు గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారైన శ్రీ దామోదర నాయుడు గారు 31/7/2025న సంపూర్ణంగా పదవి విరమణ చేయడం జరిగింది. పదవి విరమణ చేసినప్పటికీ కూడా తిరిగి మరలా అదే పదవి కోసం ప్రయత్నం చేయడం, వెనక అర్హులైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసి రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో వెటనరీ డాక్టర్ క్యాడర్ నుంచి డైరెక్టర్ క్యాడర్ వరకు ఉన్న ఒక ప్రమోషనల్ ఛానల్ని దెబ్బతీసే విధంగా ఒక ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేయడం మాకు తెలిసింది. సమాజ అభివృద్ధికి కమ్మ సామాజిక వర్గం పాత్ర వెలకట్టలేనిదని, తమకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అని, పార్టీలో కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నారని కాకతీయ సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి బెజవాడ వెంకట్రావు తెలిపారు. కేటీఆర్ కమ్మ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నగరంలోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకతీయ సేవా సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పేరు పెట్టుకుని కమ్మ సామాజిక వర్గాన్ని చులకనగా చూడడం సరికాదని మండిపడ్డారు. రాజకీయం వరకు ఏమన్నా ఉంటే అక్కడి వరకే ఉండాలి, కానీ ఒక సామాజిక వర్గంపై వ్యాఖ్యలు సరికాదని ప్రశ్నించారు. కేటీఆర్ ఇప్పటికైనా స్పందించకపోతే కాకతీయ సేవా సమాఖ్య భవిష్యత్ కార్యాచరణ దిగుతుందని హెచ్చరించారు. మీడియా ద్వారా అందరికీ తెలియపరచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. అయితే అసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలో రాజకీయాల వరకు పరిమితం అవ్వాలి, కానీ కులాలకి వీటికి అందులో బూతులు తిట్టడం ఇటువంటి మేమందరం మా సంఘం తరఫున, మా సమాఖ్య తరఫున మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకుంది నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకుని ఆయన అభిమానిగా ఆయన పేరు పెట్టుకున్నారు. మరి ఏ ఉద్దేశంతో ఆయన పెట్టుకున్నారో, మరి ఏ కులంలో వాళ్ళ పేరు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ మరి అనుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మరి కమనా కొడుకులు అనే పరిస్థితికి వచ్చింది. అది తప్పు అని మేము భావిస్తున్నాము. అట్లా రాజకీయాల వరకే పరిమితం కావాలని, కులాల వరకు రాకూడదని. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు అక్కడ అభివృద్ధి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బెజవాడ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య. ఇప్పటి వరకు మేము చేస్తున్న సమాజ అభివృద్ధిలో మా పాత్రకి వెలకట్టలేని సహకారం అందిస్తున్న మీడియా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇష్యూ మేము బేసికల్గా ఏ పార్టీకి మాకు సంబంధం లేదండి. మేము ఏ రాజకీయ పార్టీకి అఫిలియేషన్ కాదు. అన్ని రాజకీయ పార్టీల్లో మా వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రకరకాల హోదాల్లో పనిచేస్తున్నారు. మేము రాజకీయ పార్టీలకు అతీతంగా మా సంఘాల తరపున
సమాజ అభివృద్ధిలో వెలకట్టలేని పాత్ర పోషిస్తున్నామని నిస్సంకోచంగా చెప్పగలం. ఈ సందర్భంగా మీరు ఏ ప్రాంతం తీసుకున్నా దాదాపు స్వాతంత్రానికి పూర్వం నుంచే మా సామాజిక వర్గం పెద్దలు దాదాపు ఇండియాలో ఉండే అన్ని ప్రాంతాలకు వెళ్ళారు. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్ళింది ఎవరంటే కమ్మవాళ్లే ప్రధానంగా. రమేష్, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య కమిటీలో వన్ ఆఫ్ ది సెక్రటరీ. గత వారం 10 రోజుల క్రితం సీఎం రమేష్ గారు, అనకాపల్లి ఎంపీ గారు మాట్లాడిన విషయంగా కేటీఆర్ గారు ఇంతవరకు స్పందన లేదు. గత 10 రోజుల నుంచి దాని మీద స్పందన లేదంటే అది నిజమనే భావించాల్సి వస్తుంది మేము. సో అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవాల్సింది ఆయన. దాని పరిణామాలు ఏంటి అనేది తర్వాత మా కమ్యూనిటీ అంతా డిస్కస్ చేసి దాని మీద ఆలోచించుకుంటాము. అది నిజమైతే దాని మీద ఏమి ఆయన సూట్ వేస్తాడా, సీఎం రమేష్ మీద ఏం చేస్తాడనేది ఆయన చూసుకోవాలి. సీఎం రమేష్ గారిని కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన ఆధారాలు ఉన్నాయని చెప్పారు, ఆధారాలను బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఆయన గౌరవ ఎంపీగా ఉన్నారు కాబట్టి చెప్పేసి దాని మీద ఊరుకుంటాం కూడా కరెక్ట్ కాదు. ఆధారాలు ఉంటే వాటిని బయట పెట్టడం ఆయన బాధ్యత. దీన్ని ఏదో విధంగా కేటీఆర్ గారు దాన్ని బయట పెట్టుకోవాలని, దాని నుంచి బయటపడి ఆ కేసు ఏంటి, అది నిజమా అబద్ధమా తెలుసుకోవాలని ఆయనకి కోరుతున్నాం. ఆయన థ్యాంక్ యూ బ్రదర్. మీరు క్వశ్చన్స్ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ సిద్ధాంతంతో పనిచేసే పార్టీగా ప్రజలందరికీ చేరువ అవుతోందని తెలిపారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ నేతృత్వంలో ఆదివారం పలువురు ఇతర పార్టీల నుండి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీలో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన పత్రి శ్రీనివాస్, హైకోర్టు అడ్వైజర్ ఇస్మాయిల్ బీజేపీలో చేరారు. హైకోర్టు అడ్వకేట్ ఇస్మాయిల్ బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మాధవ్ బీజేపీ పెరుగుతున్న ప్రజాభిమానానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్రం అందజేసినవేనని మాధవ్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అనేక సంస్కరణలు, పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. అందుకే రాష్ట్రంలో అనేక మంది బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం నుండి నా పేరు పత్రి శ్రీనివాసు. నేను, నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్, సోదరిమణులు బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు రామ్మాధవరావు సమక్షంలో, అడ్డూరి శ్రీరామ్ గారి సమక్షంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు. రాబోయే 28-29 ఎలక్షన్స్లో మళ్ళీ బీజేపీ పార్టీ బలపరిచిన కూటమి అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో కూడా మళ్ళీ బీజేపీ పార్టీ వస్తుంది. మళ్ళీ మోడీ గారు, అమిత్ షా గారి అధ్యక్షతతోనే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. కార్పొరేషన్ కానీ, కౌన్సిల్ కానీ, ఎంపీడీసీ కానీ, జెడ్పీడీసీ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ ఏ ఎలక్షన్ అయినా బీజేపీదే హవా. ఇట్లు పత్రి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూషన్. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి కొన్ని కారణాల వలన బయటికి వెళ్ళిన నేపథ్యంలో మళ్ళీ పార్టీ పట్ల మక్కువతో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి బొబ్బిలి శ్రీనివాస్ గారిని సాదరంగా పార్టీ కండువాతో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా భారత్ మాతాకి, భారత్ మాతాకి. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇస్మాయిల్ గారు, వారు కూడా హైకోర్టు అడ్వకేట్, వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో పనిచేసి విసుకెత్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు వారికి కూడా, ఇస్మాయిల్ గారికి కూడా సాదరంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ చెమట పూర్ణ గారిని కూడా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్, మా మిత్రుడు ఆవులు సుధీర్ గారు వైఎస్ఆర్సీపీ నుండి మన దగ్గరికి వచ్చారు సార్.
వచ్చేవాళ్ళంతా కూడా రైట్ సైడ్. భారతీయ జనతా పార్టీలో అనేక మంది చేరడానికి ముందుకు వస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే ఇంత సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సుమారు 21 రాష్ట్రాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచాధినేతగా ఎలిగి ఇవాళ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఏమిటి అని ఆలోచన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే అంతిమ వ్యక్తికి ఏవైతే ప్రభుత్వ ఫలాలు అందాలి అని అంత్యోదయ అనే సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ. దేశం మొదలు, ఈ దేశంలో పుట్టిన మనందరం కూడా దేశమే ప్రథమం అనుకోవాలి. దేశభక్తయుత పౌరులు రాజకీయ పార్టీలో రావాలని భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఆ విధంగా దేశం మొదలు, వ్యక్తిగతం పార్టీ తర్వాత వ్యక్తిగతం చివర, పార్టీ ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, అలాగే చివర సెల్ఫ్ లాస్ట్ అని చెప్పి ఒక సిద్ధాంతంతో పనిచేస్తుంది. కనుక ఆ పార్టీలో ఎవరైతే ఇవాళ చేరారో అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో మమేకమై పనిచేయాలి, ఒక కుటుంబంలో సభ్యులుగా రావాలి. ఆ విధంగా మీ అందరినీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ మన పత్రి శ్రీనివాస్ గారికి అలాగే వాళ్ళ బృందాన్ని అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మా విజయనగరంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాతో పాటు వచ్చిన మిత్రులు సోదరులందరికీ ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంతీయ పార్టీకిను దేశ పార్టీలకి వ్యత్యాసం ఏంటంటే ఈ రకంగా అధ్యక్షుడిని కలవటానికి, జిల్లా అధ్యక్షుడిని కలవటానికి భారత జనతా పార్టీలో అవకాశం ఉంటుంది. గతంలో నేను పనిచేసిన వైఎస్ఆర్సీపీ పార్టీలో విమర్శిస్తున్నానని కాదండి, ఇట్స్ మై పెయిన్. నగరంలో 3 లీడర్స్ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు నాయకులు అవుతారు కానీ రెండవ వ్యక్తిని నాయకునిగా ఎదగనీరు. ఒక కార్యకర్తకు కావాల్సింది ఏంటి? వాడు ఒక ఫ్లెక్సీ వేసుకోవాలి, తిరుపతికి ఏదైనా బ్రేక్ దర్శనం కోరికే, అది కూడా ఆ పార్టీలో దక్కట్ల. రెండో వ్యక్తి కష్టపడి సర్వీస్ చేయాలి అనుకుంటే అవకాశం దొరకదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. వాళ్ళకి వీళ్ళకి ధనం అర్పించుకోవాలి. అందుకని నేను ఆ పార్టీలో ఫెడప్ అయ్యాను సార్. గతంలో కూడా నేను బీజేపీ పార్టీలో వర్క్ చేశాను, నాట్ ఇన్ ఏపీ, తెలంగాణ. అడ్డూరి శ్రీరాము గారి ఆలోచనతో ఆయన చెప్పిన గైడెన్స్ ప్రకారంగా ఈరోజు నేను పార్టీలోకి వచ్చి జాయిన్ అవ్వటం జరిగింది నా మిత్ర బృందంతో. పార్టీ ఏం చెప్తే ఆ పని చేయడానికి ఒక క్రమశిక్షణగా, ఒక సోల్జర్గా, ఒక కార్యకర్తగా నేను ముందుండి పనిచేస్తానండి. దేనికైనా నేను రెడీ. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీబడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహీన్ కుమార్ గేదెల సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనచే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ డమ్మలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ శ్రీ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి, పలువురు ఇతర రిజిస్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. With the permission of my lord, the Honorable the Chief Justice, I declare that all the Honorable Judges have assembled. With the permission of my lord, the Honorable the Chief Justice, I read out the notification of appointment of Sri Tuhin Kumar Gedela to be the Additional Judge of High Court of Andhra Pradesh. In exercise of the power conferred by Clause 1 of Article 224 of the Constitution of India, the President is pleased to appoint Sri Tuhin Kumar Gedela to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years, with effect from the date he assumed the charge of his office. His Excellence the Governor of Andhra Pradesh, as per GO RT number 255 Law LA and J SCM Department dated 3/8/2025, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath
to Sri Tuhin Kumar Gedala, Additional Judge Designate. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the government order. Under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice, High Court of Andhra Pradesh, as the person before whom Sri Tuhin Kumar Gedala, who has been appointed as an additional judge of High Court of Andhra Pradesh, shall make and subscribe an oath or affirmation according to the form set out for the purpose in the third schedule to the Constitution of India before he enter upon his office. With the permission of my Lord, the Honorable the Chief Justice, may now I request Sri Tuhin Kumar Gedala. Pardon me, sir. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the warrant of appointment issued by Her Excellency the President of India, appoints Sri Tuhin Kumar Gedala to be an additional judge of the High Court of Andhra Pradesh. High Court. By virtue of the power vested in me by Clause 1 of the Article 224 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Sri Tuhin Kumar Gedala to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years with effect from the date he assumed charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this first day of August in the year 2025, 10th Shravan 1947, Saka, in the 76th year of Republic of India. Signature, President of India. I am quote. May I now request my Lord, the Honorable the Chief Justice, to administer the oath. I, Tuhin Kumar Gedala, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed as additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and the integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without విజన్ పీపుల్ నేచర్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేసే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. వాయిస్ రాష్ట్ర స్థూల ఉత్పత్తికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్పై ప్రణాళిక శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి 5.42 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్తో పనిచేయాలన్నారు. ప్రపంచం పోకడలను గమనిస్తూ అవకాశాలు అందుకోవాలన్నారు. ప్రజలను, సమాజాన్ని, కుటుంబాలను, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాలపరిధిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖియా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి స్వీకరించిన సమస్యలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయిస్తారన్నారు. అర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోమని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మన రాష్ట్రం ముందంజలో ఉండాలని అధికారులకు పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు. బిల్డింగ్ల నిర్మాణం కాదని డ్రైన్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ముందుంటారని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిఆర్టీ హోటల్లో జరిగిన వర్క్షాప్ ఆన్ ఐఈసీ, బీసీసీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండర్ ఎస్బీఎం సమావేశం జరిగింది. ఈ సదస్సులో మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, మున్సిపల్ అర్బన్ అండ్ డెవలప్మెంట్ అధికారులు, కమిషన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014 నుంచి 19లో కూడా పురపాలక శాఖ మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ప్రజలు స్వచ్ఛమైన తాగునీరు కోరుకుంటున్నారని, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, పరిసరాల శుభ్రత వంటి మౌలిక వసతులు కోరుకుంటారని చెప్పారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్లో వెనుకబడి ఉన్నామని అన్నారు. అర్బన్ అథారిటీలు వారి పరిధిలో ఉన్న డ్రైన్లు పూర్తి చేయాలని ఆదేశించామని అన్నారు. నమస్కారం. ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐఈసీ అండ్ సిబి క్యాంపెయిన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ఐఈసీ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది నెలలుగా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటిస్తూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారో, ప్రజలలో మరింత చైతన్యాన్ని పెంపొందించడం కోసం ఈ ఐఈసీ క్యాంపెయిన్ని ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం దేశంలో ఉన్నటువంటి 3 అత్యుత్తమైనటువంటి ఏజెన్సీస్ని మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు స్వయంగా వారిని ఐడెంటిఫై చేసి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ లాంచ్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 123 నగరాలలో కూడా స్వచ్ఛత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక కార్యక్రమాలని చేయటమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చడం కోసం అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మొన్న ఈ మధ్యనే గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 నగరాలకి అత్యుత్తమైనటువంటి అవార్డ్స్ను కూడా స్వీకరించడం జరిగింది. మరి ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు కమిషనర్స్ అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలబెట్టాలని చెప్పి వారు ఇప్పుడే ఒక దిశానిర్దేశం చేయటం, దానికి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ రెండింటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నాం. వేస్ట్ ప్రాసెసింగ్ కానివ్వండి, లెగసీ వేస్ట్ డిస్పోజల్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి పద్ధతుల్ని రాబోయే రోజుల్లో గౌరవ మంత్రివర్యుల సారథ్యంలో వాటిని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నాం. అది ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కానివ్వండి, కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి, అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి. మీకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా మనం వేరియస్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. ఈ గత 1 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రకటించినప్పటి నుంచి అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. ప్రతి నెల కూడా 3వ శనివారం రాష్ట్ర స్థాయిలోనే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యంతో మన రాష్ట్రంనే స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దడానికి, అలాగే ప్రతి ఒక్క నగరము, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క ఇల్లు స్వచ్ఛంగా ఉండాలంటే ప్రజల ఒక పూర్తి భాగస్వామ్యము, ప్రజల ఒక పూర్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది సాధ్యం కాదు అని భావించి పీపుల్ ఫస్ట్ గవర్నెన్స్ మోడల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం ముందు తీసుకువచ్చారో దాని భాగంగానే ఈరోజు మనం కెపాసిటీ బిల్డింగ్ ఐఈసీ క్యాంపెయిన్ టేకప్ చేస్తున్నాం. ప్రజల ఒక బిహేవియరల్ చేంజ్ తీసుకురావడము, వాళ్ళ ఒక కల్చర్లోనే స్వచ్ఛత ఎలా పాటించుకోవాలి, కేవలం మన ఇల్లు మాత్రం శుభ్రంగా ఉండే సరిపోదు, మన చుట్టుపక్క మన వీధి కానీ మన నగరం కానీ శుభ్రంగా ఉండేనే, శుద్ధమైన గాలి, శుద్ధమైన నీరు, శుద్ధమైన వాతావరణం ఉంటేనే ఒక హెల్తీ అండ్ హ్యాపీ స్టేట్ అనేది మనం తయారు చేయగలుగుతాం.
ఆ ఒక దిశగా ఈరోజు మనం ఇక్కడ మున్సిపల్ కమిషనర్స్కి అందరికీ కూడా వర్క్షాపులు ఏర్పాటు చేసాము. నెక్స్ట్ స్టెప్లో మనం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సిబ్బందికి, అలాగే ప్రతి ఒక్క నగరంలో ఉన్న ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, పబ్లిక్కి, తర్వాత ఎస్హెచ్జి గ్రూప్స్కి, పిల్లలకి, స్కూల్ కాలేజ్ పిల్లలకి, గవర్నమెంట్ సిబ్బందులకి అందరికీ కూడా మనం దీని మీద అవగాహన కల్పించి ఇది ఒక పెద్ద ఉద్యమంగా, ఒక ప్రజల ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళి మన రాష్ట్రాన్నే పరిశుభ్రం చేయడము, మన రాష్ట్రాన్నే స్వచ్ఛ ఆంధ్రగా తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా దానికి సహకరించాలని మీ అందరికీ కూడా కోరుతున్నాం. తరలండి. స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్లు ఉన్నారు 123 మంది, ఆ 123 మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు. వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసి మరియు బీసీసీ బిహేవియరల్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా 3 ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్లో ఉండే 3 ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది. ఎందుకంటే ప్రజల అవేర్నెస్ కాకుండా, వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించలేము. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి. ఆ ఉద్దేశంతోనే గౌరవులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ 3rd సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు ఒక రోజు ప్రత్యేకంగా దీనికి కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు పోయి వాళ్ళ కింద ఉన్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు, ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు, లేదా పబ్లిక్ కావచ్చు, ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు. దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషను యొక్క చైర్మన్, వీళ్ళందరూ యొక్క దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ దాంట్లో 5 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి. ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ, దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం. దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి. పంపించకుండా 2-3 రోజులు ఉంటే ఇంకా అక్కడ భరించలేరు. అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ 2014-19లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 వేస్ట్ అని చెప్పినట్టు పెట్టాం. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా మెప్మా బెస్ట్ మార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ మధ్య అవగాహన ఒప్పంద కార్యక్రమం గాంధీనగర్లోని ఐలాపురం కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భారత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. యువత డిజిటల్ సాంకేతికత ద్వారా ఉద్యోగ అవకాశాలు వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని అన్నారు. యువత డిజిటల్ సాంకేతికత ద్వారా ఉద్యోగ అవకాశాలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు బెస్ట్ మార్ట్ మెప్మా వాళ్ళతో కొలాబరేషన్తో ఇవాళ ఒక ఆన్లైన్ సర్వీసెస్ని, షాపింగ్ని స్టార్ట్ చేయటం అనేది చాలా సుపరిణామం. ఇవాళ
టెక్నాలజీ మహిమ వల్ల టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. గతంలో మనకి ట్రెడిషనల్గా వచ్చినటువంటి సాంప్రదాయాలు షాపులకు వెళ్ళి మన మహిళలు కానీ సీనియర్ సిటిజన్ కానీ పిల్లలు కానీ షాపింగ్ చేయాల్సి వచ్చేది. ఇవాళ అలా కాకుండా టెక్నాలజీ వల్ల జస్ట్ ఫోన్లోనే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవాళ ఫుడ్ కానీ రిపేర్స్ కానీ షాపింగ్ కానీ ఏది సరుకులు కానీ అనేకమైనటువంటి యాప్లు వచ్చినాయి. అర్బన్ క్లాప్ అని అనేక సర్వీసులు చేస్తున్నారు. జస్ట్ డైల్ వచ్చింది, సిగ్బీ వచ్చింది, ఏది కావాలన్నా బిగ్ బాస్కెట్ అలాంటి అనేకమైనటువంటి సర్వీసెస్ వచ్చినాయి. దాంట్లో పోటీ పడుతూ ఇవాళ ఈరోజు మెప్మా మరియు బెస్ట్ మార్ట్ రెండు సంస్థలు కూడా ఒక ఎంఓయూ చేసుకుని వారి కొలాబరేషన్లో సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయబోతా ఉన్నాము. బేసికల్గా మెప్మా డిపార్ట్మెంట్లో మనకి 25 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 25 డిస్ట్రిక్ట్లో 2,75,000 డ్వాక్రా గ్రూపులు, ఒక 28 లక్షల ఎస్హెచ్జి గ్రూప్ ఉమెన్ ఉన్నారు. ఇందులో ఒక 13 లక్షల మంది, 28 లక్షల్లో 13 లక్షల మంది వేరియస్ విధానాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఒక 7 లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. ఒక 6 లక్షల మంది వేజ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ 7 lakh మెంబర్స్లో మనకి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి వాళ్ళు సుమారు 1 లక్ష మంది వరకు ఉన్నారు. సో వీరందరి ప్రొడక్ట్స్ ఇప్పుడు ఫిజికల్ మార్కెట్స్ ద్వారా అమ్ముడయ్యేది ఎలాగైతే ప్రమోట్ చేయాలో అదేవిధంగా డిజిటల్ మార్కెట్ ద్వారా కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం చాలా అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో గిగ్ ఎకానమీ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్గా ఉంది. బేసికల్గా మెప్మా అనేది అన్ని అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్లో ఉంటుంది. సో ప్రతి సిటీ ఏరియాలో ఉండే ప్రజలు ఎక్కువ ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. అది గ్రాసరీస్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, క్లోత్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. సో ఎక్కువగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా పర్చేస్ చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బులెటిన్ తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.